ఈ చీమల చాక్ పీస్ అయితే గీస్తున్నాను. చూద్దాం వీటిని దాటి వస్తాయా రావా అని. నా పైన భయం ఉంటే ఇవి ఖచ్చితంగా వీటిని అయితే క్రాస్ చేయవు. నా పైన భయం లేకపోతే క్రాస్ చేస్తాయి ఖచ్చితంగా. సమ్మర్ స్టార్ట్ అయిపోతే చాలు మా ఇళ్ళలో చీమలు అయితే చాలా వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తే నా ల్యాప్టాప్ లోపలికి కూడా చీమలు వెళ్తున్నాయి. అసలు ఏంటో అర్థమే కావట్లేదు. ఇంకా ఎన్ని చీమలు అసలు. అందుకోసమే దీనికోసం అని చెప్పేసి నేను అయ్యో ఎన్ని కూడా చీమలు చూడు అసలు. ల్యాప్టాప్లో ఏం పనో వీటికి అసలు నాకు అర్థమే కాదు. ల్యాప్టాప్ నా టేబుల్ దగ్గరే కాదు, కిచెన్ ఫుల్గా కూడా చీమలే. ఎక్కడ చూసినా చీమలే. సమ్మర్ అయితే చాలు అసలు ఎక్కడ చూసినా చీమలు వస్తూనే ఉంటాయి. అండ్ కిచెన్లో అయితే చాలా కోపం వచ్చేస్తుంది. ఫుడ్లో అంతా పడిపోతుంది అసలు. అన్నము దాంట్లోనే ఉంటుంది, కూర దాంట్లోనే ఉంటుంది. నాకు నిండామిస్తే ఇంకా బెడ్ పైన పడుకునే చోట ఎక్కడ చూసినా చీమలే ఉంటాయి. అందుకనేసి షాప్లో వెళ్ళేసి నేను చీమల చాక్ పీస్ అని అడిగాను. వాడు హిట్ ఇచ్చాడనమాట. ఇదే చీమలకు కూడా వాడతారంట. అసలు ఇది వర్క్ అవుతుందా లేదా అనేది నాకు అంత ఐడియా లేదు. సో మనకు చీమల చాక్ పీస్ అయితే ఇలా ఉంటుంది. నార్మల్ హిట్ చాకే. కాక్రోచెస్ కోసం అయితే ఈ చాక్ పీస్ అని ఉంది. కాకపోతే ఇది చీమలకు కూడా వాడచ్చు అంట. షాప్లో అడిగితే చీమలకు కూడా వాడచ్చు అని చెప్పారు. అందుకనే తీసుకొచ్చుకున్నా. చైత్ర రేఖ అయితే గీస్తున్నాను అనమాట. నా రేఖ గీత అయితే గీస్తాం, చూస్తాం ఎంతవరకు వెళ్ళిపోతాయి అనేది. ఇక్కడ మొత్తం కూడా చీమలు లైన్గా వెళ్తున్నాయి. ఫుడ్ కోసం అనుకుంటా. నా ఫుడ్ అంతా దొంగలు ఇచ్చేసి వాటి ఫుడ్ కోసం అయితే క్యూ పడుతున్నాయి. వీటిని చంపలేం కానీ వీటి కోసం గీత అయితే గీస్తా. వెళ్ళిపోతాయా ఏమని తెలీదు, చూస్తాం. ఒక 20 మినిట్స్ అయితే అయ్యింది చాక్ పీస్ గీసేసి. ఇప్పుడు చూస్తున్నా అసలు చీమలు అయితే వెళ్ళిపోయాయి, కంప్లీట్గా వెళ్ళిపోయాయి. అండ్ 1-2 చీమలు అయితే చనిపోయాయి అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి కిచెన్ దగ్గర గీసాను కదా. సో ఇక్కడ 1-2 చీమలు ఉన్నాయి అండ్ 1-2 చనిపోయాయి. చాలా వరకు అయితే వెళ్ళిపోయాయి. ఓకే, భయం ఉంది అయితే నా పైన. కిచెన్ దగ్గర అలాంటి చోటల్లో యూస్ చేసేటప్పుడు కొద్దిగా చూసి అయితే జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. బికాజ్ మనం తినే ఫుడ్లో కానీ అలా ఏమైనా పడితే మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది.